నమస్తే వైఎల్ఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సదాశివనగర్ మండలంలో శ్రీ 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 అయ్యప్ప స్వామి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి. మాజీ కౌన్సిలర్లను సన్మానించిన మాజీ జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి. రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం. కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన విస్లావత్ బన్నీ. విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ ప్రారంభోత్సవం ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎల్లారెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అయ్యప్ప స్వామి యొక్క మూల విరాట్ స్పర్శ దర్శనం చేసుకుని అనంతరం వేద పండితుల సమక్షంలో ఆలయ ప్రధాన అర్చకులు శాల్వాతో సన్మానించి దీవించడం జరిగింది. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆలయ నిర్మాణంలో భాగంగా తన వంతుగా 2,18,000 రూపాయలు విరాళం అందజేయడం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ అభివృద్ధికి సహకరించినందుకు ఆలయ కమిటీ సభ్యులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో గతంలో 2019 సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో బీఆర్ఎస్ తరపున నిలబడ్డ అభ్యర్థుల మెజారిటీ ఎక్కువగా ఉండటం వల్ల ఎల్లారెడ్డి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. అప్పటి నుంచి 4 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకు కౌన్సిలర్లు కొనసాగారు. కష్టకాలంలో కూడా పార్టీని నమ్ముకొని పార్టీ వెన్నంటే ఉన్న కౌన్సిలర్లకు ఆదివారం నాగిరెడ్డిపేట్ మాజీ జెడ్పీటీసీ ఉమ్మన్న మనోహర్ రెడ్డి మాజీ వైస్ చైర్మన్ నివాసంలో ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ పార్టీని నమ్ముకొని ఉన్న వారికి భవిష్యత్తులో మంచి పదవులు దక్కడమే కాకుండా గౌరవం కూడా ఉంటుందని అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేబీఎస్ రక్తనిధి కేంద్రంలో గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థి విస్లావత్ బన్నీ రక్తదానం చేయడం జరిగిందని ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాలలో ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి తెలియజేసి గర్వకారణంగా నిలిచిన విస్లావత్ బన్నీ ఈ రోజు రక్తదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని, ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని ఆకాంక్ష నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. రక్తదానానికి ముందుకు వచ్చిన దాతలకు ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరపున అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షులు జమీల్ అహ్మద్, నిర్వాహకులు జీవన్, వెంకటేష్లు పాల్గొనడం జరిగింది. ఈరోజు కామారెడ్డి పట్టణ కేంద్రంలోని కేబీఎస్ రక్తనిధి కేంద్రంలో ట్రైబల్ వెల్ఫేర్ గిరిజన కళాశాలకు సంబంధించినటువంటి సెకండ్ ఇయర్ విద్యార్థి విస్లావత్ బన్నీ మరి మొదటిసారి రక్తదానం చేయడం జరిగింది. మరి అందరికీ కూడా సుపరిచితులు. మరి ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి అత్యంత ఎత్తైనటువంటి శిఖరం కిలిమంజారోను మరి అధిరోహించి భారతదేశం యొక్క గర్వకారణమైనటువంటి వ్యక్తి. మరి ఈరోజు రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలవాలని మొదటిసారి రక్తదానం చేశారు. ఎందుకంటే రక్తం అనేటువంటిది మంచి మానవత్వం ఉన్న వ్యక్తుల ద్వారానే వస్తుంది. ఆ విషయాన్ని 17 సంవత్సరాల నుంచి తెలియజేస్తా ఉన్నాము. మరి ఎక్కడా లేని విధంగా కామారెడ్డి జిల్లాలో ఎక్కువ మంది రక్తదాతలని సకాలంలో రక్తాన్ని అందజేస్తున్నారు. మరి విస్లావత్ బన్నీకి ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గారి గుప్తా తరఫున, మరి రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు జిల్లా కలెక్టర్ గారి తరఫున అభినందనలు తెలియజేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల నల్లమడుగు పెద్ద తాండాలో శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం విగ్రహ ప్రతిష్టాపన మరియు జగదాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్మాణం కోసం సహాయ సహకారాలు అందించి ఆలయ అభివృద్ధికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే సురేందర్కి తాండా వాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గండిమాసానిపేట్ గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ 18వ వార్షికోత్సవాన్ని గౌడ సంఘం ప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. కలశ ప్రతిష్ఠ, వాస్తు పూజలు చేశారు. వేద పండితులతో యజ్ఞం నిర్వహించారు. అనంతరం జమదగ్ని రేణుకా ఎల్లమ్మ విగ్రహాలను ఊరేగింపు తీసుకొచ్చి ఆలయంలో కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి చుట్టూ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు తలెత్తకుండా అన్నప్రసాదం చేశారు. వార్షికోత్సవం పురస్కరించుకొని ఆలయాన్ని పూలు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సదాశివనగర్ మండలంలో శ్రీ 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 అయ్యప్ప స్వామి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి. మాజీ కౌన్సిలర్లను సన్మానించిన మాజీ జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి. రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం. కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన విస్లావత్ బన్నీ. విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.